దేవుని ఆశ్రయించిన వారు ఎప్పుడు ధన్యులు. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు, దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉండే కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త చేయాలి, పొదుపు చేయాలి, దాన్ని సద్వినియోగం చేయాలి, ఎలా వాడుకోవాలి, ఎలా సహాయపడాలి, ఎలా దయాళుత్వంతో ఉండాలి, ఎలా ప్రేమతో ఉండాలి, ఎలా కనికరంతో ఉండాలి, ఎలా నీతి కలిగి ఉండాలి. వీటన్ని విషయంలో దేవునికి నేను ఎలా నమ్మకంగా ఉండాలి. హౌ టు బి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్. దేవునికి నమ్మకత్వం కావాలి కదా. సో దేవుడు మనందరినీ చక్కగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. సరైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఎప్పుడూ ఆశపడుతున్నాడు. కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను ఇదే త్రోవ నడువుడనే శబ్దం మీకు వినబడుతుంది. నువ్వు మాట్లాడటానికి, ఆయన స్వరం వినడానికి ఇష్టపడితే ఆయన మాట్లాడతాడు. కానీ మనం ప్రత్యేకంగా దేవుని అడగ తెలిసిందే కదా, ఇంక దీని గురించి పెద్ద ఏం చేస్తాం అనుకుంటాం. ఎరికో పట్టణాన్ని దేవుడు ఎలా అప్పగించాడు? దాని చుట్టూతో ఒక రోజు తిరగను అన్నాడు. అందరూ చూస్తున్నారు, ఏంటో వీళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు అనుకున్నారు. 7వ రోజు కూడా తిరుగుతున్నారు కదా. 7 సార్లు తిరిగారు దాని చుట్టూతా. అప్పటికే కాళ్ళు పోవాలి, అంతేనా? అప్పటికే కాళ్ళు పోవాలి. కానీ దేవుని శక్తి కావాలి, దేవుడి శక్తినిచ్చాడు. 7వసారి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవునికి జయం, యెహోవాకు జయం, యెహోషువాకు జయం అని కేకలేస్తాను కూలిపోయింది. వాళ్ళు నిశ్చేష్టులైపోయారు. వాళ్ళు కూడా చాలా బలవంతులే, కానీ ఏం చేయలేకపోతున్నారు. దే వర్ ఆల్ డెడ్. అందరూ చనిపోయారు కదా. హల్లెలూయా.